బజరంగ దళ్ గోరక్షక దళ్ ఎన్నిసార్లు గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్నా పరిస్థితిలో మాత్రం మార్పు రావటం లేదు. మంగళవారం పటాన్ చెరులో బజరంగ దళ్ ఉదయం 8 గంటల సమయంలో అక్రమంగా తరలిస్తున్న ఆవుల కంటైనర్ ను పట్టుకుంది. అయితే పట్టుకున్న గోవుల్ని గోశాలకు తరలించాల్సిన పోలీసులు వాటిని హైటెక్ సిటీ MMTS పక్కనే ఉన్న ప్రభుత్వ యానిమల్ షెల్టర్ కి తరలించారు. ఇక్కడ కుక్కలు తప్ప ఆవులు ఎలాంటి వసతులు లేవని, వాటిని గోశాలకు తరలించాలని గోరక్షక దళ్ బజరంగ దళ్ నాయకులు డిమాండ్ చేశారు. మూగ జీవాలను అన్యాయంగా హింసించవద్దని పోలీసులను కోరారు. నిన్న రాత్రి నుంచి పటాన్ చెరు నుంచి తీసుకొచ్చినటువంటి ఆవులకు ఇక్కడ క్యాటల్ వెల్ఫేర్ దాంట్లో తీసుకొచ్చారు. ఇక్కడ ఎలాంటి వ్యవస్థ లేదు. కార్యకర్తల పైన ఇష్టం ఉన్నట్టు దుర్భాషలు ఆడడము, వాళ్ళ లోనికి రానియకుండా మళ్ళీ అదే కార్యకర్త వాళ్ళ పొద్దున గ్రాసం తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చి వాటికి పెడితే దిక్కైంది. అంటే మరి ఎందుకు ఈ పోలీస్ వ్యవస్థ కానీ యాంత్రాంగం కానీ ఏం పని చేస్తుంది మాకు అర్థం కావట్లేదు. అంటే మీరు ఎట్లా తిండి తింటున్నారు, 3 పూటలు తిండి తింటున్నారు, మరి వాటికి తిండి పెట్టాలని ఇంగిత జ్ఞానం మీకు లేదా? అలాగే మేము కోరుతుంది బజరంగ దళ్ నుంచి డిమాండ్ ఒకటే చేస్తున్నాం, గోరక్షణ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయండి. నువ్వు కాన్స్టిట్యూషన్ పరంగా ప్రమాణం చేసి ఒక ఎస్ఐ అయినా ఒక సిఐ అయినా ఇంకా పై అధికారులు ఉన్నారు మీరు అయినప్పుడు మీకు చేయాల్సినటువంటి బాధ్యత ఏంది? కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రొవైడ్ అయినటువంటి లాస్ ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. అలా కాకుండా ఒక వర్గానికి మాత్రమే పనిచేస్తూ మరి మీ డ్రెస్లను వదిలేసేయండి, వాళ్ళ కింద పోయి పని చేసుకోండి. ఎందుకంటే చట్టం ప్రకారం మేమేమైతే మా డబ్బులతోటి మీరు ఇచ్చేసుకుంటా ఆవును రక్షించమంటే ఆవును రక్షించకుండా గో రక్షణ చేసినటువంటి కార్యకర్తలను ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేయడము, వాళ్ళ మీద ఇష్టం ఉన్నట్టు కేసులు పెట్టడము, ఇది ఎంతవరకు సబబు? అలాగే మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే బజరంగ దళ్ కార్యకర్తలు చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇదే అధికారులకు హెచ్చరిస్తున్నాము. మేము ఒకటే కోరుతున్నాము, మీరు చట్టం ఏదైతే చెప్తుందో దాన్ని అమలు చేయండి. అంతేగాని ఒక వర్గం కోసం పనిచేయకండి, ప్రభుత్వానికి తలొక్కకండి. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి కూడా బజరంగ దళ్ డిమాండ్ చేస్తుంది, అయ్యా మీరు ప్రతి దగ్గర ఇవి తీసుకొస్తాము, గోవుకి సంబంధించినటువంటి కేంద్రాలు ఏర్పాటు చేసి వాటికి కావాల్సిన సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరి ఇక్కడ గవర్నమెంట్ ద్వారా నడుస్తున్నటువంటి కేంద్రంలో కనీసం నీళ్లు కాదు కదా, గ్రాసం కూడా లేదు. ఎందుకు మరి ఏం చేస్తున్నారు మీరు ప్రభుత్వంలో ఉండి లాభం ఏంది? కాబట్టి వెంటనే వీటికి కావాల్సినటువంటి సదుపాయాలు చేయాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్యాటిల్ ని మేము సూచించినటువంటి గోశాలకు తరలించాలని చెప్పేసి బజరంగ దళ్ డిమాండ్ చేస్తుంది. ఇక ముందర ఇలాగే మీరు ఇట్లనే పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తుంటే మాత్రం కార్యకర్తలు మీ లా అండ్ ఆర్డర్ ని చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని ప్రోత్సహిస్తుంది మీరే. మేము అడుగుతుంది మళ్ళొకసారి ఒకటే చెప్తున్నాం, గోరక్ష చట్టాన్ని అమలు చేయండి, లా అండ్ ఆర్డర్ ని కరెక్ట్ గా ఉంచండి. ఒక వర్గం కోసం కొమ్ము కాయకండి. కొమ్ము కాసే మాత్రం బజరంగ దళ్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. జై గోమాత. మన హిందువులంటే భయం భక్తి లేకుండా ఈ రోజు పరిపాలన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, రాత్రి గోరక్ష మిత్రులు ఎవరైతే ఉన్నారో పటాన్ చెరు నియోజకవర్గంలో ఏదైతే గోవులను అక్రమంగా తరలిస్తారో ఆ యొక్క కంటైనర్లను పట్టుకొని ఆపడం జరిగింది. పటాన్ చెరులో పట్టుకుంటే పటాన్ చెరులో ఉన్న ఆఫీసర్లు కానీ, పోలీస్ స్టేషన్ కానీ, అమీన్పూర్ కానీ, ఇంకా ఆర్సీపురం కానీ ఇన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కాకపోతే తీసుకొచ్చి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సుమారు 1-2 కావు 25 నుంచి 30 గోవులను ఇక్కడికి తీసుకొచ్చి నిన్నడు గత 3 రోజుల నుంచి వాటికి నీరు, అన్నం, గడ్డి లేదు. నిన్న నుంచి ఇక్కడ వచ్చినాక కూడా లేకపోతే కూడా సరైన వసతులు లేని దగ్గర వచ్చి పెట్టేసి వాటిని హింసించడమే చేయడం కాకుండా మా కార్యకర్తలు రాత్రి నుంచి ఇక్కడనే ఒక 200 మంది ఇక్కడనే కూర్చుంటే వాళ్ళకు కూడా సరైన రీతిలో వాళ్ళను చూడకుండా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటా ఈ హిందువులంటే ఇంత హేళన ఎందుకుండదో కానీ ఖబర్దార్ ఇటువంటి ఇక ముందు జరగకుండా మా బజరంగ దళ్ ఎవరు ఎంత ముందుండి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఒత్తిడి తెచ్చి కూడా ఇప్పుడే ఇక్కడికి సిపి గారు వచ్చారు, అందరు వచ్చారు. వీరి యొక్క చర్చల ద్వారానే ఈ రోజు కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. ఇప్పుడే కమిషనర్ గారికి రాసి ఈ యొక్క గోవులను సరైన పోషణ ఉన్న ఏవైతే గోశాలలు ఉన్నాయో అక్కడికి పంపాలని డిమాండ్ చేయడం జరిగింది. మేమందరము ఇప్పుడు వాళ్ళు కూడా దీనికి సానుకూలంగా స్పందించారు, తొందరగా పంపించాలి. కానీ ఇక ముందు కూడా ఇలాంటివి చేయకుండా ఇప్పుడు అన్నవారు చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే పోలీస్ మిత్రులు కూడా అందులో మన హిందువులే ఉంటారు. ఈ గోవులకు ఇబ్బంది పెడితే మీకు కూడా ఇబ్బంది జరుగుతుందని ఒకసారి అర్థం చేసుకోవాలి. స్థానికంగా ఉన్న గోశాలలకు ఇటువంటి గోరక్షకులు అప్పచెప్పినప్పుడు స్థానికంగా గోశాలలకు పంపిస్తే చాలా బాగుంటుంది.
కానీ ఎవరికో తలొంగి ఇలాంటి పనులు చేయొద్దని ముఖ్యంగా ఆఫీసర్లు కూడా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మన సుభాష్ అన్నకు, శ్రీకాంత్కు, ఇక తోటి మిత్రులకు మరియు రాజస్థాన్ మిత్రులు పరమేష్ కానీ, దీపక్ కానీ వీరు కూడా పటంచెరు పోలీసుల యొక్క తప్పుదారి విధానం. ఎవరన్నా ఆలోచన అధికారం అంటే తెలియని అధికారం ఏమనుకుంటే ఆవులు పట్టుకుంటే ఆవులు కోశలకు పంపించాలి, కోశలు దానికి అన్నం పెడతారు, పేడ తీస్తారు, దానికి పోలీసులను ఆలోచించాలి. వీళ్ళు పంపించింది ఇక్కడ చూడండి, క్యాటిల్ వెల్ఫేర్కి పంపించారు. అక్కడ వాళ్ళకి ఏముందంటే వాళ్ళకు పోయినసారి కోడి మామూలుగా పందాల లోపల వచ్చిన 2 కోళ్ళు వస్తే వాటిని మేపలేక చచ్చిపోయినాయంట. వాళ్ళకున్న 3 ఇక్కడ ఆవులు అంటే ఉన్నాయి, వాటిని మేపడానికి వాళ్ళకి కష్టమవుతుందంట. ఇక్కడ పని వాళ్ళు లేరు, ఇక్కడ వ్యవస్థ లేదు, ఏం లేదు. నిన్న తెచ్చిన ఇక్కడ ఆవులకే గాసం లేకేమంటే ఇక్కడ ఉన్న వాళ్ళ కార్యకర్తలు అందరూ ఏమంటే గడ్డిని నీళ్ళు తెచ్చి పెంచుతారు. ఎంత దురదృష్టకరమైన సంఘటన అంటే ఇలాంటి సెంటర్లకు ఏమంటే ఇవాళ పటంచెరు సంబంధించిన పోలీసు అధికారులు పంపించారు. అంటే వాళ్ళకి ఏ ఆలోచన అర్థం కావట్లేదు. మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు గోరక్షణ చట్టం తెలుసుకోండి, మీరు పనిచేయండి. మేము ఇక్కడ నుంచి సంబంధించిన ఉదయం నుంచి కూడా నిన్న రాత్రి నుంచి ఇక్కడ నిద్రపోయారు, మా కార్యకర్తలు ఇక్కడనే ఉన్నారు. అంటే ఎంత దారుణ పరిస్థితి ఇక్కడ పోలీస్ వ్యవస్థ, జిహెచ్ఎంసీ వ్యవస్థ పనిచేస్తుందో అర్థం చేసుకోండి. కాబట్టి వీటిని తొందరగా గోశాల షిఫ్ట్ చేయండి. పటంచెరు పక్కన 3 గోశాలలు ఉన్నాయి. బీరంగూడ గోశాల ఉంది, నందిగామ గోశాల ఉంది, కొంచెం దూరం వెళ్తే వైకుంఠపురం గోశాల ఉంది. అక్కడ కాదని చెప్పి ఇక్కడ షిఫ్ట్ చేయమంటే ఎంత తెలివి తప్పిన విషయమో ఇవాళ అధికార వ్యవస్థ ఆలోచించాలి. అంటే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవడొక మాపేదాన్ని ఫోన్ చేస్తే మన మాట ఏం పనిచేస్తున్నారు. ఇలాంటి సెంటర్లో ఏముంటది, వాడు ఏదో పోతాడు, కోర్టుకి వెళ్తాడు, చిన్న ఆర్డర్ కాపీ తీసుకొస్తాడు, వాటిని ఎత్తుకొని రాత్రి వెళ్ళిపోతారు. ఇక్కడ ఆఫీసర్కి ఏముంటది, మేము వాటికి గాసం పెట్టలేము, పెండ దేవలేము, వాడిని చూడలేము. కాబట్టి వాడు ఎప్పుడు తీసుకుపోతాడు, ఎవరు తెచ్చినా వాడు ఎప్పుడు తీసుకుపోతాడు మాపేదాన్ని వీళ్ళేది చూస్తారు. వీళ్ళు గోరక్షణ ఏం చేస్తారు చెప్పండి. వాళ్ళ గోరక్షణ ఏం చేస్తారు, వల్ల గో చట్టాన్ని వీళ్ళు అమలు చేస్తారా, వాళ్ళు అమలు చేస్తారా? ఎవరు అమలు చేయకపోతారు? హిందూ సమాజం అంటే వీళ్ళకి నమ్మకం లేదు, హిందువులు అంటే పెద్ద భయం లేదు. ఒక ఎంఐఎం నాయకునికి భయపడతారు, ఒక తుర్కోడికి భయపడతారు. చట్టాన్ని గౌరవించే వ్యవస్థ వీళ్ళకి చేత కావట్లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తాం, ఇలాంటి పద్ధతులు జరిగితే చూస్తూ ఊరుకోమని చెప్తున్నాం. అధికారులారా మీరు తెలుసుకోండి, చట్టం తెలుసుకోండి, చట్టం గురించి ఆలోచించండి, చట్ట ప్రకారం పనిచేయండి. మీకు మంచి కాదు. ఒక గోమాత బాధపడితే 7 తరాలు మీ కుటుంబ వ్యవస్థకు దెబ్బ పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గోమాత చంపేటప్పుడు దానికి బాధ చెప్తుంది, దానికి బాధ నివేదన భగవంతుడికి వినియోగిస్తుంది. కాబట్టి సర్వ దేవతలు నిలేమో ఆ గోమాత యొక్క శాపం ఏమంటే 7 తరాలకి పెడుతుంది. కాబట్టి మానవత్వంతో మనం ఆలోచించాలి, మనం ఒక మానవత్వంతో ఆలోచించాలి. కాబట్టి గోమాత ద్రోహం చేద్దాం ఆలోచించాలి. కాబట్టి అధికారులు ఎవరైనా సరే ఇవాళ జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, తొందరగా ఇక్కడ నుంచి ఏమంటే షిఫ్ట్ చేసి గోశాలకు పంపించి మీరు పుణ్యం కట్టుకోమని చెప్పేసి మేము వాళ్ళకి కోరుతున్నాం. లేకుంటే గోమాత శాపానికి గురి కావాల్సిన హెచ్చరిక చేస్తున్నాం. చట్టాన్ని కఠినంగా అమలు చేయండి. చట్టం మీకు చుట్టం కాదు, ఏం మాఫీదారు చుట్టం కాదు. చట్టంగా ఆలోచించాలి. చట్ట ప్రకారము గో అక్రమ రవాణాదారులను శిక్షించాలి, వారిని జైలుకి పంపించాలని మేము డిమాండ్ ఇస్తున్నాం. జై గోమాత.